నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడంలో యువత ఎప్పుడు ఎంత ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు కూడా మందు, విందు, చిందు ఈ మూడిటితోటి ఎంతో ఉత్సాహంగా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతారు. పార్టీలు చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే ఇటీవలి కాలంలో మనకి ఎక్కువగా వినిపిస్తున్న పేరు సన్బర్న్. ఈ సన్బర్న్ అనే సంస్కృతి మీద మన తెలంగాణ కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కానీ ఆంధ్రాలో మాత్రం అది సెలబ్రేషన్స్ అనే వాటికి అనుమతి ఇచ్చింది ఆ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఈ సన్బర్న్ అనే సంస్కృతి యువత మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది, దీనికి అడ్డుకట్ట వేయడం ఎలా, దీనికి ఒక పరిమితిని విధించడం ఎలా అనే వివరాలని మాట్లాడటానికి ఈరోజు మనతో ఉన్నారు పంకజ్ శ్రీనివాసన్ గారు. వీరు బేటీ బచావ్ బేటీ పడావ్కి ఎక్స్ చైర్పర్సన్గా ఉన్నారు మేడ్చల్ డిస్ట్రిక్ట్ నుంచి. వారు ఇప్పుడు జూమ్లో మనతో సిద్ధంగా ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు చర్చిద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఇప్పుడు ఈ సన్బర్న్ అనే కల్చర్ కొత్తగా యువతని ఉరుతొలగిస్తుంది. యాక్చువల్గా ఇది కొత్తది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే ఎక్కువగా అంటే పబ్స్ తోటి లేదా ఒక హోటల్లో పార్టీల స్టేజ్ దాటిపోయి ఈ సన్బర్న్ కల్చర్ కూడా మన దగ్గర ప్రవేశించింది. అయితే ఇది ఒక అవధులు లేకుండా యువతకి తప్పుదోవ పట్టించే విధంగా ఉంది కల్చర్. ఈ సంస్కృతి మనకు అవసరమా? ఇప్పుడు ఇది వెస్టర్న్ కల్చర్ అడాప్టేషన్ అనొచ్చు డైరెక్ట్లీ. బికాస్ పిల్లలందరూ మాక్సిమం అందరికి వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ చదవాలి, ఇంగ్లీష్ లో చట్టపట్టనాలి, అలా కల్చర్ పేరెంట్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. మనం ఏదో తెలుగు మీడియంలో చదివాము, కొన్ని పేరెంట్స్ తెలుగు మీడియం చదివారు, కొన్ని పేరెంట్స్ హిందీ మీడియంలో చదివి ఉన్నారు. సో వాళ్ళకి ఆ కోరిక డెఫినెట్ గా ఉంటుంది, నా పిల్లలైనా ఇంగ్లీష్ బాగా చదవాలి, వేరే పిల్లలతో పాటు ఇంగ్లీష్ లో మాట్లాడాలి అని. ఆ స్ఫూర్తితో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ లో అన్ని వేస్తున్నారు, ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో చదువుతున్నారు. ఎందుకంటే లాంగ్ రన్ వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ అ జాబ్ ఆపర్చునిటీస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ కన్వర్సేషన్ ఇన్ ఇంగ్లీష్. సో దే ఫీల్ ఎంబారెస్డ్. సో దాని గురించి చాలా మంది బాధపడే పిల్లలు కూడా నేను చూస్తున్నాను. క్యాంపస్ సెలక్షన్ లో అంతా ఇంజనీరింగ్ ఎంటెక్ అంటున్నారు, కానీ ఇంగ్లీష్ మాట్లాడడం రావడం లేదు, స్పీకింగ్ రావడం లేదు. మేడం నేను రైటింగ్ లో బాగా చేస్తాను, స్పీకింగ్ లో లేదు అంటున్నారు. ఇలా ఇంగ్లీష్ ఇంపాక్ట్ వచ్చి ఆ ఇంగ్లీష్ లెర్నింగ్ నుంచి వచ్చి ఇది ఇంగ్లీష్ కల్చర్ కి వెళ్ళిపోయారు, వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ క్లబ్బింగ్, నైట్ అవుట్ డాన్సింగ్, హుక్కా, మళ్ళీ ఈ మ్యూజిక్, ఇది యాక్చువల్లీ ఒక హిందూ పండుగ లేకపోతే క్రిస్టియన్ పండుగ, ఏదైనా ఏ మతం పండుగ అయినా ఒక యంగ్స్టర్స్ కి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. బికాస్ మండే టు సాటర్డే వాళ్ళు ఫ్రైడే వర్క్ చేస్తున్నారు. ఐటీ నవడేస్ మాక్సిమం ఆర్ వర్కింగ్ ఇన్ ఐటీ కంపెనీ. సో వాళ్ళు దే హావ్ బీన్ పెయిడ్ వెల్ ప్యాకేజ్. సో వాళ్ళకి ఇది ఒక కల్చర్ అయిపోయింది అనమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్ కి పోవడం, అది ఎంత కాస్ట్ ఉన్నా కొనడం, ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం. ఇటీవల మనకు ఆన్లైన్ బుకింగ్ చేసింది కూడా కేసు బుక్ అయ్యింది, అది మీకు తెలిసి ఉంటుంది మాధురి గారు, సిన్స్ యు ఆర్ ఇన్ టు మీడియా. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఒక సెల్ఫ్ రియలైజేషన్ రావడం లేదు. దిస్ ఈస్ మొమెంటరీలీ ఎంటర్టైనింగ్ దెమ్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ఓన్లీ ప్యాషన్ అండ్ ఇట్ ఈస్ ఎ ఇన్ఫాచ్యుయేషన్ ఐ షుడ్ సే. ఫర్ ఒకరు చేస్తున్నారు మనం అది పోయి ఎంజాయ్ చెయ్యాలి. నన్ను అడిగితే పేరెంట్స్ తో పాటు బయటికి వెళ్ళి ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడమే ఒక పెద్ద అచీవ్మెంట్ ఐ ఫీల్. బికాస్ ఈ కాలంలో పిల్లలకి పేరెంట్స్ కి టైం ఇవ్వడానికి కూడా టైం లేదు, పేరెంట్స్ కి ఈక్వల్లీ వర్కింగ్ పీపుల్ కి పిల్లలకి టైం ఇవ్వడానికి కూడా టైం లేదు. మొబైల్ వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు మొబైల్, ప్రైమ్ మీడియా, ప్రైమ్ వీడియో, ఇదేని అమెజాన్ వీడియో ఇవన్నీ చూసుకొని ఇంట్లో మూవీ చూసే అంతవరకే, అది కూడా నేను ముందే చూసేసాను అది ఇది అని మొదలు పెట్టేస్తున్నారు పిల్లలు. సో కల్చరల్ డిఫరెన్సెస్ తప్పకుండా వస్తుంది. మనం ఇండియాలో ఉండి మనము వెస్టర్న్ కల్చర్ అడాప్టేషన్, ఎంతో మంది వెస్టర్న్ వాళ్ళు మన ఇండియా కల్చర్ ని గొప్పగా చెప్పుకొని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నప్పుడు మనం మన కల్చర్ ని వదులుకోవడం తప్పు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ క్లబ్బింగ్ వల్ల ఏమవుతుందంటే పిల్లలు రాత్రంతా ఇంటికి రాకుండా తెల్లారుజామున మళ్ళీ రావడం. ఎందుకంటే పేరెంట్స్ కొంచెం స్వాతంత్రం ఇస్తున్నారు పిల్లల మీద, నమ్మకం పెట్టి సరే మన పాప పెద్దగా అయిపోయింది భద్రంగా వచ్చేస్తుంది అన్న ఒక
కాన్ఫిడెన్స్ లెవెల్ తో పంపిస్తున్నారు. కానీ దట్ టర్న్స్ అవుట్ టు బి దేర్ ఆర్ మెనీ ప్లేసెస్ వేర్ ఇట్ హస్ టర్న్డ్ అవుట్ టు బి ట్రాజిక్ అన్నమాట. ఆడపిల్లల్ని ట్రాప్ చేయడం, లవ్ జిహాద్ కేసెస్ అవ్వడం, మళ్ళీ డ్రింక్స్ లో డ్రగ్స్ అడిక్ట్ అవ్వడం, ఇలా అన్ని మొదలయ్యింది. సో ఈ కల్చర్ ఏంటంటే మన ఇండియాకి సూట్ అవ్వదు. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చే స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ ఒక విచ్చలవిడితనానికి, విశృంఖలత్వానికి దారి తీసేలాగా పరిస్థితులు లీడ్ అవుతాయి. ఇక్కడ నేను అందరి పిల్లలు అలాంటి వాళ్ళు, అందరి తల్లిదండ్రులు అలా అని చెప్పను. ఇప్పటికీ చాలా తల్లిదండ్రులు అలాంటిది ఏం వద్దులే ఇంట్లో పడి ఉండు అని చెప్పి స్ట్రిక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మనం స్ట్రిక్ట్ చేస్తే ఏమవుతుందంటే పిల్లలు చెప్పకుండా చెయ్యకుండా గ్యాంగప్ అయ్యి ఒక చోట్ల కలిసి మా కజిన్ అని చెప్పి వెళ్ళిపోవడము. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ గర్ల్స్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ సెపరేట్ హోమ్స్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా కజిన్ వచ్చాడు, వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ అని చెప్పి అబద్ధానికి పాలైపోతున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్, దే నో ఇట్ ఈస్ రాంగ్. అందుకనే కదా అబద్ధం చెప్తున్నారు. చెప్పండి, వాళ్ళు కరెక్ట్ ఉన్నారంటే వాళ్ళు ఫ్రాంక్ గా చెప్పి వెళ్తారు, ఆంటీ నేను రాత్రంతా రాను, నేను క్లబ్బింగ్ కి వెళ్తున్నా, డిస్కో డాన్స్ కి వెళ్తున్నా, పాట మ్యూజిక్ క్లబ్ కి వెళ్తున్నా, హుక్కా తాగుతున్నా అని. సో మనం తప్పు చేయనప్పుడు ఎవరినైనా మనం డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. మనం తప్పు చేస్తున్నాం కాబట్టి ఒక్క అబద్ధంని దాచడానికి ఇంకొక అబద్ధం, ఇంకొక అబద్ధాన్ని దాచడానికి ఇంకొక అబద్ధం, ఇలా మనం తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నాం. కానీ దానివల్ల మన భవిష్యత్తు పాడవుతుంది. కానీ మన ప్రెసెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం తప్పకుండా. బట్ ఏ డే విల్ కమ్ వెన్ మెచ్యూరిటీ లెవెల్ కమ్స్ అండ్ దీస్ సేమ్ చిల్డ్రన్ బికమ్ పేరెంట్స్ ఇన్ ఫ్యూచర్, దే ఫీల్ దీస్ ఆల్ వేర్ రాంగ్. అయితే ఇప్పుడు డ్రగ్స్ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయింది. అంటే డ్రగ్స్ కల్చర్ అనేది స్కూల్ పిల్లల దగ్గర కూడా అవన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. అయితే ఈ విషయం మీద కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా వర్క్ చేస్తోంది. ఒక గట్టి నిర్ణయాలే దీని విషయంలో తీసుకోవడానికి చూస్తున్న క్రమంలోనే ఈ సన్బర్న్ గురించి తెలిసి అది మనకి ఇక్కడ బ్యాన్ చేయడం జరిగింది. అయితే యువత ఇప్పుడున్న స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే ఇలాంటి విషయాల్లో ఎలా కంట్రోల్ చేయాలి? ఎవరిది ముఖ్య పాత్ర? ఫస్ట్ థింగ్ ద గవర్నమెంట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ అండి. గవర్నమెంట్ దగ్గర అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి, ప్రొవైడెడ్ దే అప్లై ఆన్ ఇట్ అండ్ దే ఇంపోజ్ ఆన్ ఇట్ అండ్ దే పుట్ ఎ బ్యారియర్. ఇప్పుడు రీసెంట్ గా సీతక్క ప్రెస్ నోట్ చూశాను, ఆమె మీడియాలో మాట్లాడింది చూశాను. ఈ విస్కీ షాప్, వైన్ షాప్ అంతా ఒక పర్టికులర్ టైమింగ్స్ కే హైవే రోడ్ లో ఉండాలి, పర్టికులర్ టైమింగ్స్ కే అవన్నీ ఉండాలి, లేకపోతే టోటల్ గా తీసేయాలి, ఇలా తను చెప్పింది. టోటల్ గా తీయడం అంటే దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఆల్సో, దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఆల్సో. బట్ అది అనలైజ్ చేసి తను స్టెరిలే తీయకుండా ఉండి ఒక పర్టికులర్ టైం స్లాట్ ఇచ్చేసి ఆ టైం కి మనము హైవే రోడ్స్ లో సప్లై చేయొచ్చు వైన్ అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చారు. అలా ప్రతిదానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఒక స్కూల్ జాయిన్ అవుతే దానికి ఒక స్టిపులేటెడ్ నార్మ్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నట్టు ప్రతి విషయానికి ఒక నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటది, ఒక బైండింగ్స్ ఉంటాయి, ఒక బౌండరీస్ ఉంటాయి. సో దాన్ని మనం పాటించాలా యాజ్ అ వెల్ సమారిటన్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పట్టింది కాబట్టి మనము వాళ్ళకి సహాయంగా ఉండాలి, కానీ వాళ్ళని ఒక హెల్పింగ్ హ్యాండ్ గా ఉండి వాళ్ళతో కోఆపరేట్ చేసి వాళ్ళతో మనం ప్రభుత్వంతో వాళ్ళని సహకరించాలి. కానీ వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ గుడ్ గవర్నెన్స్ యూ హ్యావ్ టు బి ఎ గుడ్ సిటిజన్, అండ్ ఇఫ్ యూ బీ ఎ గుడ్ సిటిజన్ ఓన్లీ యూ కెన్ you can expect a good governance, and if you can expect a good governance then you will have a very good government. ఓకే. అయితే ఇప్పుడు ఎలా అయితే నేరాలు పెరిగిపోతున్నాయంటే డ్రగ్స్ కల్చర్ కానీ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు అవన్నీ ఓపెన్ చేసి మద్యానికి ఎక్కువగా గవర్నమెంట్ ప్రోత్సాహం అందివ్వడం, ఈ రెండిటి కారణాలతో పాటుగానే నేరాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో ఇది దానికి లీడ్ చేస్తున్నాయి. అంటే యువత భవిష్యత్ అంతా నాశనం అవుతుంది. ఇది వాళ్ళకి తెలియాలంటే గవర్నమెంట్ అండర్టేక్ చేసేయాలా, లేకపోతే పేరెంట్స్ చెప్పాలా? ఎవరు చెప్తే ఎక్కువగా ఎఫెక్టివ్గా యూత్లోకి వెళ్తుంది అది ఇన్ఫర్మేషన్? ఇది యూత్ మైండ్ సెట్ లో పోవాలి అంటే ఫస్ట్ థింగ్ దేర్ హ్యాస్ టు బి ఏ కౌన్సిలింగ్ సెషన్, కాన్స్టెంట్ కౌన్సిలింగ్ సెషన్ ఇన్ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్
corporate culture where they are adapting all such foreign, because maximum of the corporates are tied up with US, UK, Canada, అలాంటి గల్ఫ్ కంట్రీస్ తో టైఅప్ ఉంది కాబట్టి దే వర్క్ ఆన్లైన్ అండ్ దే ఎర్న్ వెరీ గుడ్ హ్యాండ్సమ్ సాలరీ ప్యాకేజ్ బికాస్ దే హావ్ బీన్ పేడ్ వెల్ బై ది అదర్ సైడ్ ఆఫ్ ది ఓవర్సీస్. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడ చేస్తున్నారని మనము పిల్లిని చూసి ఏదో వాదం పెట్టుకుంటా అని ఒక ఇది ఉంది, ఒక సామర్థ్యం ఉందండి తెలుగులో. సో నాకు సామర్థ్యం సరిగ్గా రావు. అదే మేడం, పులిని చూసి నక్క వాత పెట్టుకుందని సామెత ఉంది. సో మనం చెయ్యకూడదు, మనం చెయ్యకూడదు. నాకు ఒక్క మాట చెప్పండి, మొన్న తులా ఏకాదశి అయ్యింది, ఎంతమంది యంగ్స్టర్స్ మనము గుడిలో కనిపించారు చెప్పండి? మొన్న క్రిస్మస్ అయింది నిన్న, ఎంతమంది యూత్ చర్చ్ లో ఉన్నారు అడగండి? దే ఆర్ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ క్రిస్టియానిటీ, ఫైన్, క్రిస్టియన్స్ యూత్ ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ నాట్ క్రిస్టియన్స్ బట్ స్టిల్ బిలీవ్ ఇన్ ఆల్ రిలీజన్స్. నేనున్నానండి, నేను వెళ్ళాను చర్చ్ కి, దానివల్ల నా మతం ఏం భ్రష్టం కాలేదు. బట్ ఐ ఫైండ్ వెరీ హ్యాపీ టు వాచ్ దట్ కల్చర్, హౌ దే సెలబ్రేట్ దేర్ క్రిస్మస్ ఇన్ చర్చ్. ఇవన్నీ చూస్తాను. బీయింగ్ ఆర్మీ మెన్స్ డాటర్, ఐ హావ్ నో రిలీజన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై రిలీజన్. సో ఇలాంటి అప్పుడు తులా ఏకాదశి రోజు ఎంతమంది ఆడపిల్లలు పట్టులంగలు కట్టుకొని లేదా వాళ్ళ మదర్ ఫాదర్ తో కంబైన్ అయ్యి పోయి గుడి దర్శనాలు చేసి వచ్చారు అడగండి? లేదు. we can find very less ratio for this. am I right? yes yes, ఆ కల్చర్ పోతోంది. అంటే ఇక్కడ నేను అనుకోవడం అయితే తల్లిదండ్రులదే ఎక్కువ అంటాను నేను, మరి మీరేమంటారు మేడం? ఏ తల్లిదండ్రులు నువ్వు పోయి పబ్బుకు పోయిరా, డాన్స్ చేసిరా, గుట్కా తాగు, డ్రగ్స్ తిను అట్లా చెప్పరు. నో మ్యామ్, అట్లా చెప్పరు. కానీ మన పండుగ రోజుల్లో అన్నా మనం మన సంస్కృతిని పాటించాలి, మన సాంప్రదాయాన్ని పాటించాలి అని చెప్పొచ్చు. మిగతా రోజుల్లో నువ్వు ఎంజాయ్ చేయ లైఫ్, కానీ మన ట్రెడిషన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనది. సో మన సాంప్రదాయాన్ని మనమే క్యారీ ఫార్వర్డ్ చేయాలి అనే విషయాన్ని పిల్లలకి తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. దేర్ హ్యాస్ టు బి ఎ పేరెంట్స్ కౌన్సిలింగ్ ఫస్ట్. వీ హ్యావ్ టు ఆర్గనైజ్ పేరెంట్స్ కౌన్సిలింగ్, అండ్ ఇన్ పేరెంట్స్ కౌన్సిలింగ్ they have to make it as compulsory parents counseling in every colleges wherever the children are studying, every schools wherever the children are coming to the adolescence age group, where it is a turning point of a child in her age career. That time is the time when the child has to be molded and brought into a sense that you have to do, these are your bindings, these are not your bindings. Here we trust you, here we trust you everywhere, but we don't trust the opposite person. When you are driving, మీరు డ్రైవింగ్ చేసినప్పుడు మనం కరెక్ట్ గా డ్రైవ్ చేస్తాం, అవతల వాడు కరెక్ట్ గా డ్రైవ్ చేయాలి కదా. వాడు తాగేసి వచ్చి మన మీద గుద్దాడంటే తప్పు ఎవరిది అనుకుంటాం? వాడిదని ఎవరికి తెలీదు, వాడు పడిపోతాడు తాగేసి. కానీ దెబ్బతిన్న వాడికి తప్పేమో అనుకుంటారా, లేదా ఎవరు స్పృహలో ఉన్నారో వాళ్ళ మీద అనుకుంటారు. అలాగే ఇది కూడా, లైఫ్ కూడా అలాగే. మనం కరెక్ట్ గా ఉంటాం, మన పేరెంట్స్ మన పిల్లల్ని కరెక్ట్ గా నమ్ముతాం. అవతల ఉన్న మనిషికి మన మీద ఏం ఇంటెన్షన్ తో మనని పిలిచాడు, ఏం ఇంటెన్షన్ తో ఒక గెట్ టుగెదర్ పెట్టాడు, ఎలా మనని బుట్టలో దించుతాడు, అది మనం ఊహించుకోకూడలేదు. ఒకరి మనసు ఒకరు చదువుకోగలిగితే, ఆ కాలం రాముడు హనుమంతుడు హార్ట్ ని ఓపెన్ చేసి చూపించినట్టు ఈ కాలంలో చేసి ఉంటే తప్పకుండా మనకు తెలిసేది. కానీ అలాంటిది ఎవరిది మనం ఊహించుకోలేము. అందుకనే క్రైమ్ రేట్ కూడా ఎక్కువ అవుతుంది. మనము ఎక్కువ తాగడం, ఈ సపోజ్ మనకు థమ్స్అప్ చాలా ఇష్టం, అవతల వాడు ఫ్రెండ్ సర్కిల్ నుంచి తెలుసుకుంటాడు, ఓహో ఈ అమ్మాయికి థమ్స్అప్ బాగా ఇష్టం. వాడు ఏం చేస్తాడు, అటు ఇటు ఎవరినైనా చూపించి మెల్లగా దాంట్లో డ్రగ్స్ కలిపేస్తాడు. వన్స్ యూ డ్రింక్ దట్ యూ బికమ్ డ్రౌజీ, అండ్ వన్స్ యూ బికమ్ డ్రౌజీ you get addicted. This is how the drug starts. నేను నా స్వయం చేతులారా డ్రగ్ మాఫియా గ్యాంగ్ ని పట్టించి ఉన్నాను. పవన్ స్కూల్, కాలేజెస్ ఇన్ అండ్ అరౌండ్ లో చాలా మంది అలాంటి పనులు చేస్తున్నారనే పోలీస్ విజిలెన్స్ చాలా స్ట్రిక్ట్ గా చేశారు. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ల నుంచి అక్కడంతా తిరుగుతున్నారు అన్నమాట, ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా పోలీస్ పెట్రోల్ వ్యాన్ లో. అంటే ఇప్పుడు పోలీస్ మనం ఒక ఆనకట్ట పెట్టాలి దీనికి. అయితే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది అంటే
కేవలం ఇలా సెలబ్రేషన్స్ టైంలో 31 డిసెంబర్ ఇట్లాంటప్పుడు కాకుండా మిగతా రోజుల్లో కూడా వీకెండ్స్లో జరుగుతున్నాయి పార్టీలు. ఇదివరకు రేవ్ పార్టీలు అనేవి జరిగేవి, వాటి మీద ఆల్మోస్ట్ చాలా మటుకి కంట్రోల్ చేశారు. అండ్ ఇంకా పబ్స్ అనేవి ఉన్నాయి. పబ్స్ మీద ఎలాంటి ఆంక్షలు విధిస్తే కొన్ని నేరాలు తగ్గుతాయి. అలాగే యువత కేవలం ఎంజాయ్మెంట్గానే దాన్ని తీసుకొని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడకుండా లేదా వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకోకుండా ఉండడానికి ఏం ఇది ఆంక్షలు పెడితే బాగుంటుందని మీరు అంటారు? మేడం, పబ్స్ కి ఒక గవర్నింగ్ బాడీ సెపరేట్ పెట్టాలి మేడం. ఇలాంటి దానికి ఈ సన్బర్న్ కమిటీ అని ఒకటి నిర్ణయించి సోషల్ వర్కర్స్, టాప్ మోస్ట్ సోషల్ వర్కర్ హూ ఆర్ నాట్ బయాస్, పార్షాలిటీ చేయని వాళ్ళు, న్యాయం కరెక్ట్ గా చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని 4 సభ్యతగా పెట్టి, పోలీస్ కమిటీ నుంచి 4 పెట్టి, మళ్ళీ సమాజంలో రెస్పెక్టెడ్ పెద్దవాళ్ళు ఎవరు మనకు మంచి మార్గదర్శనం ఇవ్వగలుగుతారో అలాంటి వాళ్ళని 4 పెట్టి, గవర్నమెంట్ నుంచి 4 ఇన్వాల్వ్ చేసుకొని ఒక టీం వర్క్ గా చేస్తే తప్పకుండా ఇది సక్సెస్ అవుతుంది మేడం. ప్రయత్నం చెయ్యండి, ఏది అవ్వదు. మనము డిస్కషన్ వరకు ఉంటే అది ఎప్పుడు అమలు కాదు. గవర్నమెంట్ మీద వదిలేసి మనం హాయిగా ఇంట్లో కూర్చొని గవర్నమెంట్ అన్ని స్ట్రిక్ట్ చేస్తుంది, మా అమ్మాయిని కంట్రోల్ చేసుకుంటుంది అంటే నడవదు. మన పిల్లలకి మనమే కీ, మన లాక్ కి మనమే కీ పెట్టుకోవాలి. వేరే వాళ్ళ చేతిలో కీ ఇవ్వద్దు. అవర్ లైఫ్ కీ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్. ఆడపిల్లలు ఎంత బీటెక్ చదువుకున్నా, ఎంత కార్పొరేట్ సర్వీస్ లో జాబ్ చేసి 1,50,000 3 lakhs సంపాదించినా at the end of the day they are the children of a parent, so they are binded with certain bindings of the society and they have to be stipulated to the boundary of the society and restrict to that. Not they have to set an example to their younger siblings. ఇప్పుడు ఒక ఇంట్లో పెద్దక్క నైట్ అవుట్ చేసి క్లబ్బింగ్ పోయి, స్నూకర్ పార్లర్ పోయి, హుక్కా పార్లర్ పోయి క్లబ్బింగ్ చేసి వెస్ట్రన్ కల్చర్ అడాప్ట్ చేస్తే చెల్లి కూడా అదే చేస్తుంది. అక్క వేసుకోవచ్చు, నేను వేసుకోకూడదా అని. కరెక్టా? సో ఇది మన డ్రెస్సింగ్ లో ఉంది. మన దాంట్లో మనం డ్రెస్సింగ్ లో కూడా చూసుకోవాలి. వెస్ట్రన్ కల్చర్ డ్రెస్సింగ్ వేసుకోవడానికి ఎవ్రీ పేరెంట్స్ ఈస్ ఎంకరేజింగ్. ఐ టు ఎంకరేజ్, బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ హ్యాస్ టు బి ప్లేస్, అకేజన్ టు వేర్ ఎనీథింగ్. దేనికైనా ఇప్పుడు ఒక చావుకి వెళ్ళి అక్కడ మనము డాన్స్, మనము ఏదైనా ఫిలిం సాంగ్ పాడితే ఎలా ఉంటుందండి? చెంపలు పలుగుతాయి, అందరు మన తలకాయ ఇరగొడతారు. అలా అకేషన్ చూసి దానికి తగ్గినట్టు ఉండాలి. మనకి ఎంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్, ముస్లిం ఫ్రెండ్ నాకు చిన్నప్పటి నుంచి ఉన్నారు. నేను వాళ్ళతో ఇవాళ వరకు క్రిస్మస్ పార్టీ అన్నిటికీ వెళ్తాను. కానీ మన లిమిట్స్ లో మన కల్చర్ది మనం మర్చిపోకుండా ఉంటే తప్పకుండా మనము we will be definitely helping the government in coordinating with us, helping us out. అన్ని అయిపోయాక మా అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అయ్యింది, వాడు డ్రగ్ అమ్మాడు. డ్రగ్ అడిక్ట్ ఎందుకు అయ్యింది, వాడు ఎందుకు అమ్మాడు, ఇలాంటి వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టే వాడు అమ్ముతున్నాడు. ఎక్కడ అమ్ముతున్నాడో అక్కడే కట్ చేయాలి. ఎట్లా వచ్చింది డ్రగ్ ఆ లెవెల్ కి, ఆ పబ్ని వెంటనే we have to suspend, not putting a penalty. ఎందుకంటే పెనాల్టీ సర్వసాధారణం అయిపోయింది. రాంగ్ డ్రైవింగ్ చేసామా, పర్వాలేదు ఒక 1000 రూపీస్ కదా మమ్మీ, ఒక బుక్ కొనాలి అని చెప్పి 1000 రూపీస్ తీసుకుపోయి కట్టేస్తే అయిపోయింది. మమ్మీకి ఏం తెస్తుంది బుక్, ఏదైనా ఒక బుక్ చూపించి ఇదేది కొన్నాము అని చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. సో పెనాల్టీ షుడ్ నాట్ బి ఇంపోజ్డ్, ఇట్ హ్యాస్ టు బి సీల్డ్ అట్లీస్ట్ నియరింగ్ ఫర్ 6 months so that he gets the pinch of the బిజినెస్ తగ్గిపోయింది. నేను చక్కగా మంచిగా మ్యూజిక్ ఇవన్నీ పెద్ద పెద్ద కళాకారుని పెట్టి మేము నైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ అన్ని పెట్టేవాడిని భంగీరంగా. ఎక్కడ? రవీంద్ర భారతిలో, హరిహర కళాభవన్ లో, శిల్పారామంలో, ఇలాంటి దాంట్లో పెట్టేవాడిని. నేనేదో పైసలు సంపాదిద్దామని ఒకటి ఏదో హాల్ కొని దాన్ని మ్యూజిక్ ఆల్బమ్ అన్ని క్లియర్ చేసి పెడితే దాంట్లో వచ్చే సంపాదన కూడా పోయింది నాకు ఇప్పుడు సస్పెండ్ అయ్యాక. సీల్ అయిపోతే అసలుకి ఏం ఆయనకి ఇది రాదు. సో కోర్టు కేసు అంటారా, కోర్టు పోతూ వస్తూ ఉంటారు, కోర్టులో కేసు నడుస్తూనే ఉంటది. ఒకవేళ జైలు శిక్ష వాళ్ళని రిమాండ్ చేసిన నాన్ బెయిలబుల్ ఉండాలి అలాంటి వాళ్ళు. ఓకే. సో ఇప్పుడు పోలీస్, ఒక్క నిమిషం, పోలీస్ పవర్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇవి అరికట్టడానికి వాళ్ళకి సరిపడా పవర్ ఉందా, లేకపోతే ఇంకా పెంచాల్సి ఉంటుందంటారా వాళ్ళ పోలీస్ వ్యవస్థ? దాని గురించి చెప్పండి. పోలీస్ వ్యవస్థ షుడ్ బి వెరీ వెరీ
ఇండియాలోనే చెన్నై ఇస్ ద ఫస్ట్ ర్యాంకింగ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. దే ఆర్ వెరీ స్ట్రిక్ట్, దే ఆర్ రినౌండ్ అన్నమాట. చెన్నై falls first in place, then comes our Telangana. So when we come to Telangana, the police has to be given, first thing is free hand. Okay. Second thing, they should also be controlled by the ministers, not dictatorship. Police can take a decision because they too have a family, they too have children, and we have to stop corruption. Okay. We have to stop corruption in any department. బ్రైబింగ్, కరప్షన్ ఇది స్టాప్ చేసి పోలీస్ యాక్షన్ ని స్ట్రిక్ట్ చేస్తే, పోలీస్ యూనిఫామ్ హ్యాంగర్ లో ఉంటే కూడా పిల్లలు బెదిరిపోవాలి. అట్లాంటి సిచ్యువేషన్ తెస్తే గానీ ఇలాంటి కార్యక్రమాలు ఆగవు, లేకపోతే ఇది సాగుతూనే ఉంటాయి. పోలీస్ హ్యాస్ టు బి వెరీ స్ట్రిక్ట్. హోమ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఓవర్ దిస్ సబ్జెక్ట్ వెరీ సీరియస్. అయితే ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఈవెంట్ మేనేజర్స్ ఉంటారు, ఈ టైంలో వాళ్ళకి చాలా రాబడి ఎక్కువగా ఉంటుంది, ఆదాయం. అండ్ అలాగే పబ్స్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కానీ ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ వీళ్ళ మీద ఎలాంటి ఆంక్షలు పెడితే ఇలాంటివి కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతారు? ఈవెంట్ మేనేజర్స్ హ్యాస్ టు బి దే ఆర్ అపాయింటెడ్ బై ది మేనేజ్మెంట్, కాబట్టి మేనేజ్మెంట్ హ్యాస్ టు బి టైటెండ్, నాట్ ది ఈవెంట్ మేనేజర్. ఈవెంట్ మేనేజర్స్ ఆర్ సాలరీడ్ అఫీషియల్. ఇవాళ ఉంటారు ఆ పబ్ లో, రేపు వేరే వాడు ఒక 25 ఎక్కువ ఇస్తున్నానంటే అక్కడ జంప్ అయిపోతారు. సో ఈవెంట్ మేనేజర్స్ ఆర్ నో వే టు బి స్ట్రిక్ట్ దేర్, బట్ అట్ ద సేమ్ టైమ్ everywhere. Recently I came to know somewhere in Kukatpalli there is one clubbing where elders are not allowed, only youngsters between 14 and 18 years, 23 years old. Okay. సో అక్కడ ఎందుకు అలాంటి నిబంధన పెట్టారంటే, పీపుల్ ఆఫ్టర్ 40 కెనాట్ ఎంటర్ దట్ క్లబ్బింగ్. ఎందుకు? 40 తర్వాత వాళ్ళు ఫ్రీ అయిపోతారు, 50 తర్వాత. వాళ్ళకి ఎందుకు క్లబ్బింగ్ ఉండకూడదు? నువ్వు కరెక్ట్ గా ఉన్నావు, క్లబ్బింగ్ లో ఏంటి అవకతవకలు నడుస్తలేదు అంటే, వై నాట్ ఎ 40-50 లేడీ ఆల్సో గో దేర్? వాట్ ఈస్ ద ప్రాబ్లం? దే ఆల్సో హ్యావ్ రైట్ టు ఎంజాయ్ ద లైఫ్ కదా. సో ఇది ఈవెంట్ మేనేజర్ దగ్గర మనం టైట్ చేసి లాభం లేదు, బికాస్ ఈజ్ ఏ ఎంప్లాయీ ఆఫ్ ఎ ఫర్మ్. సో ద మేనేజ్మెంట్ హ్యాస్ టు బి గివెన్ SOPs, that is standard operational procedures. They have to follow the norms. These are the norms, these are the timings, these are the sound limits, these are the gathering, get together, so many means slab. You can have not more than 20, you cannot have more than 40. ఎలక్షన్ టైంలో ఎట్లా చూడండి, 5 కన్నా ఎక్కువ ఒక జాగాలో గ్రూప్ ఉండకూడదు. అది ఎంత బాగా నిర్వహించారు. అలా ప్రతి చోట్ల ఇది తేవాలి. ప్లస్ every pub, bar, whatever they are giving license has to have a CCTV connection with access to the home department. Okay. So what happens is they will be monitored every second. Because of such clubbing, there are many girls who are become victim of prostitution. There are many girls who have become victim of love affairs. Yes. From one religion to other religion, then both the religion fighting, our religion is great, your religion is great. Why all this? There are many such cases which I have also handled. I have been rushing in the middle of the night and parents crying from both the sides, making the children sit. By then they are very much like Laila Majnu ప్రేమ లెవెల్ కి వెళ్ళిపోతున్నారు. ఆయన లేకపోతే నేను బతకలేను, సూసైడ్ లెవెల్ కూడా కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారు. ఇది నేనేం కొత్తగా చెప్పడం లేదు, మీడియాలో వస్తుంది, పేపర్లో చదువుతున్నాం, ప్రాక్టికల్ గా కూడా లైఫ్ లో చూస్తున్నాం. లైఫ్ ఒక పాలు గిన్నెలో ఉన్నప్పుడు ఒక చీటిక నిమ్మపండు పిండితే అది మొత్తం పాలు వేస్ట్. లైఫ్ కూడా అలాంటిదే. ఒక చిన్న తప్పుదారి లైఫ్ టైం రెగ్రెట్ ఉంటుంది. అది యంగ్స్టర్స్ తెలుసుకోవాలి. కల్చర్, ఆర్ట్, ఎవ్రీథింగ్. వై నాట్ ఆల్ ది యంగ్స్టర్స్ గ్యాదర్ టుగెదర్ అండ్ డూ అవర్ ఇండియన్ కల్చర్ ఎగ్జిబిషన్? Why not they do every state the one month, madam? Every year we get 31st December. Let them do one countries, one state art and culture. అక్కడ ఉన్న స్పెషాలిటీ చెప్పండి. మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? లెట్ us talk about our India great.
India is being appreciated all over the globe, but except we, everybody is appreciating. అంటే ఇంటి పాలకూర గడ్డి సమానం మనం. మన Indians who are settled abroad are longing to come to India for seeing such programs to show their children. 3 days before, my cousin has come from abroad to show what is Indian culture, what is Tula Ekadashi, what are the temples in Tamil Nadu. He has not brought his family, only 2 daughters he has brought. They want to see Hyderabad now. Okay. So they are coming to Hyderabad to see Hyderabad's culture and heritage. They want to see Tamil Nadu, Kanjivaram, Srirangam temple, Madurai temple. So why? So parents, the people who are away from India are only suffering. They know the value, what is India and what is its great heritage. Right, correct. So మన చేతిలో ఉన్నప్పుడు let us enjoy the life. It is not that by going to club or pubbing or going for ganja, you will be away from the world tension for 10 to 15 minutes drowsiness. But again you need to face the life. అది వాళ్ళు ఊహించుకోవాలి. నేను డ్రగ్ అడిక్ట్స్ కి కౌన్సిలింగ్ అంతా కూడా వెళ్తాను, అక్కడ కూడా అదే చెప్తాను. 1 hour 6 hours మీకు రిలీఫ్ ఉంటుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది, సైలెంట్ గా ఉండిపోతారు. ఆఫ్టర్ 6 hours మళ్ళీ మీరు రియాలిటీకి రావాల్సిందే లైఫ్ లో. కరెక్టా? సో ఇవన్నీ లేని దీని బదులు దే షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ లైఫ్ విత్ దేర్ పేరెంట్స్. గర్ల్స్ దే గెట్ మ్యారీడ్, దే గో అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్, సో దే షుడ్ టేక్ ద మినిమం టైమ్ టు బీ విత్ దేర్ పేరెంట్స్ and be with their family for maximum. Also enjoy with friends equally, but night out should not be allowed. Okay, thank you so much for the participation. We can avoid rape cases. Thank you. We can avoid women missing. All this we can avoid on the midnight. Okay, thank you so much for the participation, ma'am. Thanks అండి, చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. తప్పకుండా ఇది నేను ఇవాళ మాట్లాడింది యంగ్స్టర్స్ తప్పకుండా స్పోర్టివ్ గా తీసుకొని దీన్ని నిజంగా ఒక అనలైజ్ చేసి, బికాస్ దే ఆర్ ఆల్ వెల్ గ్రోన్, దే హ్యావ్ సీన్ ద లేటెస్ట్ మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ కల్చర్. సో ఐఎమ్ ష్యూర్ దట్ దే విల్ రియల్లీ టేక్ ఇట్ స్పోర్టివ్లీ, బికాస్ I also equally mingle with the latest generation children. They love my talking and they love my way of expressing and analyzing good and bad to them. So I'm sure that this program of today is really very much useful to them and guide them into a good path and make them a very good Indian citizen. And even if they go out of India, they will maintain this. That I am confident about. Okay. Thank you so much. Okay, thank you. సో ఒక చిన్న పొరపాటు జీవితానికి సరిపడా భవిష్యత్తుని నాశనం చేస్తుందని నేటి యువత అంతా గ్రహించుకోవాలి. తల్లిదండ్రులు ఏది చెప్పినా దానికి ఎదురు చెప్పకుండా మన మంచి కోసం వాళ్ళు చెప్తున్నారు అనేది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రభుత్వం బాధ్యత, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క బాధ్యత కూడా ఇందులో పూర్తిగా ఉంది. సో ఇది అన్నీ మీరు ఒక మీ మంచి కోసమే చెప్తున్నారు అనుకొని ఒక మంచి వే ఆఫ్ లైఫ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే యూత్కి ఈరోజు చెప్తున్నది ఈ డిస్కషన్ ద్వారా. ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.